హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు అస్ట్రబల్. ఈరోజు నేను మీకు 4/4 పోర్టల్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీ పార్ట్నర్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయో చూస్తాం. ఫస్ట్, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీ మనసులో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయో చూస్తాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నా ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ లైఫ్లో జరిగే చేంజెస్ గురించి చెప్పండి. ఫస్ట్, మీ లైఫ్లో ఏమేమి జరుగుతాయి చూస్తాం. మీరు దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఎవరో తన డీపర్ ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకుంటారు. ఈ 4/4 పోర్టల్లో మీరు ఏదో ఒక పని మీద రిస్క్ తీసుకుంటారు, మీ పార్ట్నర్ కోసమో లేకపోతే మీ లైఫ్లో ఇప్పుడు దాకా ఏదో చెయ్యని పని మీరు చేయబోతూ ఉన్నారు. కొందరు ఫారెన్ వెళ్ళేదానికి ప్లాన్ వేస్తారు అండ్ కొందరికి నమ్మక ద్రోహం ఎదురవుతుంది. ఇప్పుడు దాకా మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది ఎండ్ అయిపోతుంది, ఆ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది. అంటే వెయిటింగ్ ఎండ్ అయిపోవచ్చు. మేబీ ఎవరో మీకు నమ్మక ద్రోహం చేసినట్టు బాధపడతారు. ఎవరో మీకు ప్రపోజ్ చేయొచ్చు. ట్రూ లవ్ మీ లైఫ్లోకి రావచ్చు. అన్కండిషనల్ లవ్ మీ లైఫ్లోకి రాబోతుంది. సడన్ సర్ప్రైజ్గా ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇది మీకు జరిగే చేంజెస్. మీ పార్ట్నర్కి ఏమేమి జరుగుతాయి, మీ పార్ట్నర్ లైఫ్లో ఏమేమి జరుగుతాయి చూస్తాం. 4/4 పోర్టల్లో మీ పార్ట్నర్ లైఫ్లో ఏమేమి జరుగుతాయి. మీ పార్ట్నర్ లైఫ్లో మ్యారేజ్ జరగచ్చు అండ్ తను సాడ్గా ఉన్నారు, గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీ పార్ట్నర్ లైఫ్లో అండ్ తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు, తనని తను కాపాడుకుంటున్నారు. లేదా ఒక డివైన్ లవ్, న్యూ లవ్ మీ పార్ట్నర్ లైఫ్లోకి రావచ్చు. ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది. తన వర్క్ తను చేసుకుంటూ ఉంటారు అండ్ ప్లాన్ వేస్తూ ఉంటారు మీ దగ్గరకు వచ్చేదానికి, ఎవరి దగ్గరకైనా పోయేదానికి. హెర్మిట్ ఎనర్జీ, ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, మీ కెరియర్ లైఫ్ ఎలా ఉంటుంది, మీ కెరియర్ లైఫ్ ఎలా ఉంటుంది 4/4 పోర్టల్లో. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత మనీ మీకు వస్తుంది. మీకు న్యూ ఐడియాస్ వస్తాయి యూనివర్స్ నుంచి. ఈ న్యూ ఐడియాస్ని మీరు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ సాధిస్తారు. మీరు ఎక్కడికో వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఎవరో మీకు నమ్మక ద్రోహం, అంటే మీకు జాబ్ చేసే ప్లేస్లో ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు అండ్ సడన్ మనీ రాబోతూ ఉంది మీకు. సూపర్. మీరు ఒంటరిగా కూర్చొని సపరేషన్లో ఉన్నారు, ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉంటారు. ఓకే, కేర్ఫుల్గా ఉండండి. మీకు జాబ్ చేసే ప్లేస్లో ఎవరో మీకు నమ్మకం చేసేదానికి ఛాన్స్ ఉంది. మీరు కొంచెం అవేర్గా ఉండండి. మీ మీద గాసిప్స్ వచ్చి మీ పై వాళ్ళకి చెప్పేదానికి ఛాన్స్ ఉంది. మీ పార్ట్నర్ కెరియర్ లైఫ్లో ఏం జరుగుతుందో చూస్తాం. మీ పార్ట్నర్ బాగా స్ట్రెంత్ అవుతారు. జాబ్ విషయంగా స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, ఓవర్ థింకింగ్ ఉంది. తన డైవర్షన్ మార్చుకుంటారు. ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీ సైడ్కి వచ్చేదానికి ట్రై చేస్తారు అండ్ 2 రకాలుగా జగిల్ అవుతూ ఉన్నారు. మీరా థర్డ్ పార్టీనా అని. తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఏదో రకంగా మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటారు. లేదా తనకి ప్రమోషన్ రావచ్చు. ఇది కెరియర్ గురించి అడుగుతున్నాం కాబట్టి తనకి ప్రమోషన్ రావచ్చు. ఓకే ఓకే ఇది 4/4 పోర్టల్లో మీ లవ్ లైఫ్లో అండ్ మీ ఎనర్జీలో వచ్చే చేంజెస్. మీరు ఎలాంటి ఎనర్జీలో ఉంటారు 4/4 పోర్టల్లో, మీరు ఎలాంటి ఎనర్జీలో ఉంటారు చూస్తాం. 4/4 పోర్టల్లో మీరు ఎలాంటి ఎనర్జీలో ఉంటారు, మీ పార్ట్నర్ ఎలాంటి ఎనర్జీలో ఉంటారు. విక్టరీ, సక్సెస్ సాధిస్తారు. మీరు ఏం చేసినా మీకు సక్సెస్ లభిస్తుంది. హార్ట్ బ్రేక్ అవుతుంది, ఏదో ఒక విషయంగా మీకు హార్ట్ బ్రేక్ కూడా అవుతుంది. మీ పార్ట్నర్కి ఏం జరుగుతుంది, మీ పార్ట్నర్ ప్రయాణం చేసి మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని చూసి అసూయ పడుతూ ఉంటారు. ఇద్దరు వచ్చి కేరింగ్ కనెక్షన్, ఇద్దరు కలిసి ఉండాలని అనుకుంటారు కానీ ఇద్దరు ఓపెన్ చేసి చెప్పుకోరనమాట. అట్లాగే మనసులో పెట్టుకో ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం ఉంది కానీ ఓపెన్ కావటం లేదు. అందుకే మీరు బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు. ఓకే, ఇంకా మీ పార్ట్నర్ మీతో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు, మీ పార్ట్నర్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు 4/4 పోర్టల్లో. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ. ఎవరు నన్ను నమ్మటం లేదు అంటారు. ఎలా నమ్ముతారు. వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్. నీకెందుకు నేను నిజం చెప్పలేకపోతా ఉన్నాను. ద ప్యాషన్ ఈజ్ టూ మచ్. నీ మీద నాకు చాలా ప్యాషన్ ఉంది కానీ నేను ఎందుకో నీకు ఆ నిజం చెప్పలేకపోతున్నాను, నన్ను ఎవరూ నమ్మటం లేదు అని మీ పార్ట్నర్ అంటా ఉన్నారు.
ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ, నేను లెట్ గో చేయలేకపోతున్నాను అంటున్నారు. ఐ విష్ టు బీ లైక్ యూ, నీలాగా నేను ఉండాలి అని కోరుకుంటున్నాను అంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ, ఈయనకి ఇంకా మీ మనసు అర్థం కాలేదంట. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ, నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఐఎమ్ స్టక్ ఇన్ విజన్స్ ఆఫ్ అస్ టుగెదర్, నేను మన ఇద్దరం కలిసినప్పటి జ్ఞాపకాల్లో స్టక్ అయిపోయి ఉన్నాను అంటున్నారు. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ, నీ దగ్గర నుంచి నేను ఎందుకు మూవ్ ఆన్ కాలేకపోతున్నాను. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ, నువ్వు లేకుండా ఉంటే నీ ప్రపంచమే చీకటిగా ఉంది. ఐ డోంట్ నో వేర్ ఇట్ టు స్టార్ట్, ఎక్కడి నుంచి నేను స్టార్ట్ చేయాలో నాకు తెలియటం లేదు. ఐఎమ్ అబ్సెస్డ్ విత్ యూ, అంటే నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఐ క్రై ఎట్ నైట్, ఐ కాంట్ కమ్ టు యూ నౌ, నీ దగ్గరికి వచ్చేదానికి నాకు కుదరదు, కానీ నేను నైట్లో నీ గురించి ఆలోచిస్తా ఏడుస్తూ ఉన్నాను అని మీ పార్ట్నర్ అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ 4/4 పోర్టల్. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ అండ్ మీ కెరియర్ లైఫ్లో ఏం జరుగుతుందో చెప్పాను. ఇది చాలామందికి రిజోనేట్ కావచ్చు మేబీ. అండ్ కొంతమందికి మనీ ఫ్లో వస్తుంది, కొంతమందికి వచ్చి హార్ట్ బ్రేక్ అవుతా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ పార్ట్నర్ మీకు 4/4 పోర్టల్లో మీ పార్ట్నర్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో టారో కార్డ్స్లో చూస్తాం. 4/4 పోర్టల్లో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీన రాశి వరకు ఉంటే ఏం చెప్పాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మేషరాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్కి ఎందుకో మీ మీద కొంచెం కోపం ఉంది, యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే మీరు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ తులారాశి అయితే తన ఫ్రీ స్పిరిట్గా ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే తన ఎమోషన్స్ బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే ఇద్దరున్నారు, వాళ్ళ లైఫ్లో జగ్గిల్ అవుతూ ఉన్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది మీ పార్ట్నర్కి. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే ఏం యాక్షన్ తీసుకోవటం లేదు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే రెండు రకాలుగా జగిల్ అవుతూ ఉన్నారు. ఏది చూస్ చేసుకోవాలో మీ పార్ట్నర్కి అర్థం కావటం లేదు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ 4/4 పోర్టల్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.